ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. ఆదికాండం 42:38. తరచుగా నీ మీద నీకే భయంకరమైన జాలి కలిగి ఇక ఏముంది, అంతా అయిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నావా, ఆలోచిస్తున్నావా? నిజమే. ఒక రకమైన నైరస్యం, చీకటి ఆవరించి జరుగుతున్నవన్నీ నాకే వ్యతిరేకంగా జరుగుతున్నాయని అప్పుడప్పుడు అనిపిస్తుంది. నిత్య శంకితునిగా, దుఃఖితునిగా, మేలు కన్నా కీడే అస్తమానం ఊహించుతూ నిన్ను నీవే హింసించుకుంటూ నీ మాటలతో ఇతరులను హింసిస్తూ ఉన్నావా? యాకోబు వృద్ధాప్యంలో ఇలానే తయారయ్యాడు. కుమారుడు యోసేపు ఖచ్చితంగా చనిపోయాడన్న రుజువు ఏమీ లేదు. రక్తంతో తడిసిన అతని అంగి మాత్రం యాకోబు చూశాడు. ఇప్పుడు బెన్యామీనును అన్నలతో పంపిస్తే అతడు చనిపోతాడని యాకోబుకు బాగా నమ్మకం ఉంది. తన కొడుకులతో నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు అనేస్తున్నాడు. ఒక్క యోసేపు, ఒక్క బెన్యామీను ఒకవేళ చనిపోయినా మిగతా 10 మంది ఉన్నారు కదా, నాకు కొడుకులే లేకుండా పోతారు అని తండ్రి అంటుంటే ఆ కొడుకులందరూ ఏమనుకోవాలి? వాళ్ళు కొడుకులు కారా? తనపై తాను జాలి పడుతూ నెగిటివ్గా, నకారాత్మక తలంపులతో తల్లడిల్లేవాడు తన చుట్టూ ఉన్నవారికి మనశ్శాంతి మిగిల్చడు. నీ మాటలు ఇతరుల్లో ఆనందం, ఆశాభావం రేకెత్తించేవిగా ఉండాలి. షిమ్యోను చనిపోయాడనే లెక్కేసుకుంటున్నాడు యాకోబు. సాక్ష్యాధారాలు లేకుండా ఏదో ఒక విపత్కర పరిస్థితి విరుచుకు పడనున్నదనే తీర్మానానికి వచ్చేస్తారు ఇలాంటివారు. అసలు ఇలాంటి వారికి దుర్వార్త ఏదైనా వస్తేనే కోపంగా ఉంటుంది. పర్వాలేదు, ఏమీ జరగలేదులే అనేవారిని చూస్తే వీరికి గిట్టదు. తాను చెప్పిన విపత్తు నిజంగానే సంభవిస్తే నేను చెప్పాను కదా అనాలని ఎదురు చూస్తుంటారు. ఇంటికి ఒక్కడు ఇలాంటి వాడు ఉంటే రోజు రోజుకి గండమే. క్షణక్షణం చస్తూ బ్రతుకుతుంటారు ఆ ఇంటివారు. విశ్వాసి, మంచి మాటలు పలకడం అలవర్చుకో. దేవునిపై నిరీక్షణ పెట్టుకో. సాటి వారిని ధైర్యపరచు. చివరి క్షణంలోనైనా సరే దేవుడు జోక్యం చేసుకొని అద్భుత రీతిలో కాపాడుతాడని నీ వారిని ధైర్యపరచు. నిజంగానే అలానే జరుగుతుంది. దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి అద్భుతం చేస్తాడు. పౌలు నిబ్బరం చూడండి. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకుండని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. అపోస్తల కార్యములు 27:22. ఏమిటి పౌలు ధైర్యం? ఆ ఓడలో వారికి తెలియని అపాయం ఏదన్నా పౌలుకు తెలుసా? లేదే. ఓడలోని వారికి తెలియని దేవుడు పౌలుకు తెలుసు. నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. అపోస్తల కార్యములు 27:25.